UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాదమ్మా, లాక్డౌన్ లో అందరూ ప్రాణాలతో ఎక్కడి నుంచి వైరస్ వస్తుందా అంటే టెన్షన్ లో పడుతుంటే మీ ఆయన మందు సీసాలు ఆయన బిజినెస్ లో నుంచి తెచ్చి ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది సరే, దాంతో పాటు కోవిడ్ వచ్చి సీరియస్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు? ఫోన్లు చేసి అరుస్తుంటే ఇంక మేము ఇంకొక రోజు ఫోన్ చేసి తిట్టాం. నువ్వు అమ్మొద్దంటే ఇంక అయిపోయింది, అమ్మంలే అన్నాడు. తెల్లారి పొద్దున్నే మళ్ళీ సరుకు తెచ్చి రేపు తెల్లవారుదాం సరుకు తెచ్చి మళ్ళీ అమ్ముతున్నాడంట. అమ్ముతుంటే పక్కన వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంకో పారిపోయాడంట. పారిపోతే పక్కన అబ్బాయి చెప్పాడు, ఆంటీ అంకుల్ లేరు, ఇంట్లో వెళ్ళిపోయారు, పోలీసులు వచ్చారు, నన్ను రమ్మంటున్నారు లోపలికని అడిగారు. అడిగితే సరే ఎల్లు అబ్బాయి ఎల్లు, మరి ఎవరు లేనప్పుడు ఇంట్లో గోల్డ్ అది ఉందయ్యా నాది, ఎల్లు నువ్వు అని చెప్పా. ఆ అబ్బాయి ఆ ఎస్ఐ గారితో వచ్చాడు. వచ్చినప్పుడు నేనన్నా ఎస్ఐ గారికి ఫోన్ చెయ్యి అన్నా. వాళ్ళు లిక్కర్ వాళ్ళు అనమాట వచ్చేది. ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు. ఎక్సైజ్ వాళ్ళు అయితే ఆయన వచ్చి, ఏందమ్మా ఇంట్లో ఎవరు లేకుండా ఇల్లంతా బాత్రూముల్లో ఇదంతా మందు పెట్టాడు, ఏంటి అసలు అని అంటే, ఏం చేశానండి, ఇలా ఒక అమ్మాయిని ఇలా ఉంచుకొని నన్ను వదిలేసిపోయాడు, నేను ఉంటే అది జరిగేది కాదు, నా ఇల్లు లాడ్జింగ్ చేశాడు అని చెప్పి నేను అని ఏడ్చానండి ఆయనకి బాధపడి. అది తప్పయిందంట అట్లా చెప్పటం. వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి నువ్వు నా స్టోరీ ఎందుకు చెప్తావు, నా పరువు తీస్తావా అనేది ఆయన ఎలిగేషన్. ఓకే, ఆయన చెయ్యాల్సినవి అన్ని చెయ్యొచ్చు, అది నువ్వు బయటకి చెప్పకూడదు. చెప్పకూడదంట. సరే అది కూడా అంటే ఆయన మాత్రం నా బిడ్డ మీద ఒట్టేయచ్చు, నా కూతురు అదే మీ ఆయన ఎన్నన్నా చెయ్యొచ్చు. అదే అమ్మా, నేను మాత్రం ఎవరికి చెప్పకూడదంట. చెప్పడం పెద్ద తప్పు అయిపోయింది. అదేం చేశాడు, ఇంకా వాళ్ళు ఇది పెట్టారంట మేడం, అందరూ ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా, ఈటీవీ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు అందరూ మీడియాకి ఇన్ఫార్మ్ చేశారు. మీడియా దానికాడ ఈయనకి ఆయన చెప్తారంట, ఇదే మందు అమ్మటమే కాదు, ఈయనకి ఇంకొక ఆమె కూడా ఉందంటే, వాళ్ళ భార్య కూడా ఇంట్లో లేదు, మొత్తం ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడు అని చెప్పారంట. అదంటే ఆయనకి తల తీసేసినట్టు అయిందంటాడ. తల తీసేసినట్టు అయ్యి నన్ను తీసుకెళ్ళమంటే మా కూతురు ఫోన్ చేసి, రానా నా ఫోన్, నా కూతురు వచ్చేప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు నా కూతురు కొడుకు ఇద్దరు వచ్చి 20 రోజులు ఉన్నారు ఇంట్లో. మరి మీరు కూడా వెళ్ళారా, మీరు కూడా కలిసి ఉన్నారా? దాన్ని నేనెందుకు తీసుకెళ్తాను, నా పరువు తీసింది దాన్ని, నేనెందుకు తీసుకెళ్తాను అని చెప్పి గొడవ పెట్టుకొని ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటికి పిలుచుకోను, దాన్ని భోజనం చేయాను, అది భోజనం తెచ్చి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు మీ ఆయన కలిసి ఉంటున్నారా, విడిపోయారమ్మా? 2 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారా? ఇప్పుడు నేను జరిగేది అప్పుడు కరోనా అప్పుడు మేడం, కరోనా మళ్ళీ కలిసి ఉన్నాం. నేను అప్పుడు జరిగింది కూడా నీకు చెప్తున్నాను. అలాగే తర్వాత ఏమైంది? ఇంకా తర్వాత ఏమైంది, ఇంకా మొత్తం అంటాడా అన్ని అందరూ ఎట్టో ఇక అయిపోయింది, మాట్లాడారు. ఇక మా మరుగులు వాళ్ళందరూ ఫోన్ చేసి, నువ్వు ముందు ఇంటికి రా, అసలు నువ్వు ఇంటికి రా తర్వాత చూసుకున్నావు అంటే, నేను మా అల్లుడు మా కూతురు ఇంటికి తీసుకొచ్చారు నన్ను. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో టిఫిన్ ఉంది మేడం, బాక్సులు బుట్ట అన్ని ఉన్నాయి. ఎక్కడది అంటే, ఎవరు పంపించారు, అదే పంపించింది ఏంది ఇప్పుడు, అదే పంపించింది, దానికాడే ఉంటున్నా, దాన్నే ఇంటికి తెచ్చుకున్నా, ఏం చేస్తావు, ఏం బీగుతావు నువ్వు అని మాట్లాడాడు. ఇంకా నాకు కోపం వచ్చి తిట్టాను. ఇంకా అయిపోయింది. ఇంకా నేనన్నా, ఇంకా మా అక్క మా బావాళ్ళని పిలిచి, ఆయన ఎన్ని చెప్పినా పిల్లల మీద ఒట్టి కొడేసి మారట్లేదు బావా, నా ఇది అపార్ట్మెంట్ నా పేరు మీద పెట్టాడుగా, ఈ ఇంట్లో నేను ఉంటాను, ఆయన ఒక ఇల్లు కడుతున్నాడుగా, ఆయన ఇంట్లో ఆయన ఉండమను అన్నా. వెళ్ళిపోమ్మను, నాకు అవసరం లేదని చెప్పా అని అంటే, ఇంకా ఆ మాటకి బాధపడి ఇంకా మా పిల్లలిద్దరూ, నా కూతురు తెగేసింది, మా నాన్న మా అమ్మాయి వయసులో ఎండిపోవాలా, ఇద్దరు చెరవ సాటు ఉండాలా, మేము అర్థానికైనా ఉంటుందని ఏడ్చి, అట్ట కాదమ్మా అట్ట కాదు, ఇంకొక మాట చెప్పు అంటే, సరే బతం ఆడారు. సరే నేను అన్న, మనూరు గార్లపాడు ఆంజనేయ స్వామి అంటే నాన్నకి ఇష్టం, బాగా పూజలు చేసేవాడు, ఎదువరకు ఆంజనేయ స్వామి మీద వచ్చేయమను, నేను నమ్ముతాను నాన్న, ఇంకా అదోలు ఇంకా మాట్లాడనని చెప్పాను మేడం. కాదమ్మా, నీ మనవడు మనవరాల కంటే కూడా నీకు ఆంజనేయ స్వామి మీద ఒట్టేస్తే మళ్ళీ నమ్ముతావా?
అదే నేను చేసిన తప్పు మేడం. అరే నీకు ఎంత వచ్చినా బుద్ధి రాలేదు. మీ ఆయన అన్ని తప్పులు చేసుకుంటూ ప్రతిసారి ఒట్లేస్తున్నాడు. ఈసారి ఆంజనేయ స్వామి కాకపోతే తర్వాత శివుడు, ఈ తర్వాత విష్ణుమూర్తి, తర్వాత ఇంకొకళ్ళు. ఇక నీకు జీవితకాలం ఒట్లేస్తే చాలు, మీ ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఇంకా దేవుడి మీద నేను ఎప్పుడు పిల్లల మీద ఏమన్నాడు మేడం, మా అక్క మా బావ వాళ్ళందరూ అడిగితే అన్నాడు నేను ఊరికి చేతులు పెట్టాను వచ్చే లేదు అన్నాడు మేడం. అందుకని నువ్వు కూడా అమ్మయ్య అనుకున్నావు. అప్పుడు ఇంక పిల్లల మీద అట్లా అన్నాడు కదా, దేవుడి మీద అయితే ఒట్టేస్తే మారతాడులే మనిషి, అది ఆయనకి బాగా ఇష్టమైన ఆంజనేయ స్వామి ఎప్పుడు పూజలు చేపిస్తుంటాడని అడిగాను. అది ఆ సెంటిమెంట్ కూడా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయింది. అయితే ఇంకా నేను అడిగాను మేడం, అడిగినాక ఒప్పుకోకపోతే మా బాబు అడిగాడు, ఇన్ని జరిగినా ఇంత జరిగినా అమ్మ మాట అంటుంది. నేను మా ఊర్లో సర్పంచ్గా చేశాను మేడం. ఊళ్ళో పరువు పోయింది నాన్న, ఇద్దరు చెరువు సాటు ఉంటే నువ్వు సర్పంచ్ గా చేసి ఇన్నాళ్ళు ఉంది, ఇప్పుడు 7 ఏళ్ళు సర్పంచ్ గా చేసావు, ఎమ్మెల్యే గారు ఎమ్మడి తిరుగుతున్నావు అని చెప్పి మా బాబు గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే నేను అమ్మాయికి 40 ఏళ్ళు ఇవ్వాలా డబ్బులు అన్నాడు. ఓకే చెప్పమ్మా. అంటే 40 ఏళ్ళు మేము ఇచ్చేస్తాను నాన్న, నేనే పోయి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా నువ్వు ఒట్టేయాల్సిందంటే ఇంకా 2 రోజులు 4 రోజులకో 3 రోజులకో ఎట్టో సతమతమై ఒప్పుకున్నాడు మేడం. ఒప్పుకున్నాక ఇంక వెళ్ళాము, అక్కడ దీపారాధన చేసి ఒట్టేసాము. ఆయన ఏమని ఒట్టేశాడు, నేను ఇంకా నా భార్య పిల్లలు తప్పితే నేను దాని మొహం కూడా చూడనని ఒట్టేశాడు. అసలు అంత సడన్ గా ఒట్టేసి అమ్మాయిని వదిలేస్తాడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు? సరే ఇంతకీ ఆవిడకు పుట్టిన ఇద్దరు మేడం వదిలేశాడు, అమ్మాయిని వదిలేశాడు. ఉండండి స్టోరీ చెప్తాను. అది ఇంకక్కడ ఆ మాట అవుతాడు. నేను అన్నా నేను ఏమని వేయమంటావు చెప్పు అన్నా. అని అంటే నేను ఇంటికి వస్తే దాని జోలి దాని ప్రస్తాపం ఎత్తకూడదు నువ్వు అన్నాడు. ఓకే మిమ్మల్ని కూడా. సరే నేను పిల్లల ముందు పెద్దగా మాట చెప్పి నేను కూడా పాదాలు పట్టుకొని వచ్చేసి దండం పెట్టుకొని నన్ను క్షమించయ్యా అని వచ్చాము. మేము అందరం వచ్చాము బాగానే ఉంటున్నాం, బాగానే ఉన్నాం. మాది బారు ఈ కరోనా వచ్చి నాకేం చేశాడు, బిక్స్ కంపెనీ ఒకటి పెట్టాడు మేడం. చిట్ ఫండ్ కంపెనీ? బిక్స్ కంపెనీ అంటే రాళ్ళు, ఇటు సిమెంట్ రాళ్ళు కొడతారు. బిక్స్ కంపెనీ. ఓకే. అది నడుపుతానే అది పెట్టాడు. నేను ఆ రోజు వద్దని ఏడ్చా మేడం. నువ్వు ఊళ్ళో సర్పంచ్ గా చేసి ఎమ్మెల్యేల అమ్మడి తిరుగుతా మళ్ళీ ఆ లేబర్ వాళ్ళని తెచ్చుకొని ఆ లేబర్ పని ఎందుకు, రెస్టారెంట్ నడుపుకుంటున్నావు కదా, వద్దని నేను ఏడ్చా. ఏడిస్తే అన్నాడు, కాదులేమ్మా కుర్రోళ్ళ పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్లే చేసుకుంటారు, వాళ్లే చేస్తారు, నేను ఊళ్ళోనే ఉండగా అన్ని చూసుకుంటుంటానని పెట్టాడు. పెడితే నేను ఆ రోజు నాకు ఇష్టం లేక నేను కొబ్బరికాయ కొడతానికి కూడా నేను పోలేదు మేడం. కూతుర్ని కోడలను తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేపించుకొని తెచ్చుకున్నాడు. ఇంకా అయిపోయినాక ఇంక ఈ బారు నడుపుతానే ఉన్నాడు. అప్పుడు ఏమైంది, ఈ బార్లో ఈ రెస్టారెంట్లు వచ్చింది, ఈ కరోనా వచ్చింది కదా, బార్లు సరిగ్గా నడవపోయేసరికి తర్వాత లైసెన్స్ ఫీజు కట్టాలని 15 లక్షలు కట్టమన్నారు. 15 లక్షలు కట్టమంటే మా వారిది పావలా వాట, ఇంకొకళ్ళది 3 వాట. మా సొంత బారే వేరే వాళ్ళకి ఇచ్చాడు అనమాట. మరి ఏది చేసుకుంటున్నా ఆయన కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు, నేను ఏమీ మాట్లాడను మేడం అసలు ఇంట్లో వ్యాపారం గురించి. ఇంకా కట్టమంటే నా కాడ ఇప్పుడు డబ్బులు లేవు, ఇల్లు పెట్టాను, ఇంటికి పెట్టాను, అప్పులు తెచ్చాను, నా కాళ్ళు లేవు, నాకు అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు అన్నాడు. అప్పుడు మా బాబు అన్నాడు, సరే నాన్న కట్టలేనప్పుడు నేను ఎక్కడ తెచ్చిస్తాను, నాకు ఫ్యామిలీ పెట్టుకుంటే నాకు ఇల్లే జరగదు, నాకు వచ్చే 50,000 శాలరీ, నేను కట్టలేను నాన్న అని. ఇంకా సరే ఇప్పుడు నీకు అని అంటే ఎమ్మెల్యే గారికి అడిగిపోతే మాకు సొంత లైసెన్స్ ఇస్తామన్నారు. సొంత లైసెన్స్ ఇస్తామన్నారని ఇంక ఇది మానుకున్నాడు మేడం. ఏది ఈ పార్ట్నర్షిప్ మానుకున్నాడు. బిక్స్ కంపెనీయా లేదంటే బార్లో పార్ట్నర్షిప్ ఆపుకున్నాడు. 15 లక్షలు డబ్బులు కట్టాలి కదా, అందుకని కట్టకుండా ఇంకా దాంట్లో 4 ఎంతో 2 3 వచ్చి వాటా తీసుకొని మానుకున్నాడు. మానుకున్నాక ఇంకా ఏమైంది, మానుకున్నాడు. ఇక తర్వాత మా అబ్బాయి మళ్ళీ మా పాప ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం.